వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు విజయసాయిరెడ్డికి ఒక సవాల్ విసిరారు. ఢిల్లీరా తేల్చుకుందాం అంటూ కూడా ఆర్కే గారు వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో విజయసాయిరెడ్డికి సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అసలు ఏ విషయంలో సవాళ్ళు విసిరారనేది మనం పూర్తిగా విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదు. సార్ నమస్తే. సార్ నమస్తే. విజయసాయిరెడ్డిని ఉద్దేశించి వీకెండ్ కమెంట్ బై ఆర్కేలో రాధాకృష్ణ గారు ఒక సవాల్ విసిరారు. ఢిల్లీకి రా తేల్చుకుందాం అన్నారు. ఏంటి సార్ అసలు ఏ అంశంలో సవాల్ విసిరారు, ఏం జరుగుతుంది వాళ్ళ? సో ఈ మధ్యకాలంలో విజయసాయిరెడ్డి గారు ఏం చేశారంటే ఒక ట్వీట్ చేశారు, సుదీర్ఘమైనటువంటి ట్వీట్. రాధాకృష్ణ గారి జీవితాన్ని ఆ ట్వీట్లో పొందుపరిచాడు. అసలు ఒక జర్నలిస్ట్, మామూలు జర్నలిస్టు ఏ విధంగా పత్రికాధిపతి అవుతారు అనే దాని మీద ఆయన రాస్తూ కొన్ని కఠినమైనటువంటి పదాలను కూడా ఉపయోగించారు రాధాకృష్ణ గారి గురించి. ఆయన సరే వాటన్నిటికీ నేను ఇప్పుడు వివరణ ఇవ్వను, ఎందుకంటే గతంలో చాలా సందర్భాల్లో నేను వివరణ ఇచ్చాను ఏ విధంగా తాను ఎదిగాను అని చెప్పి. ఇటుక పేర్చుకుంటూ ఆంధ్రజ్యోతి అనేటువంటి దాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను, ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. అసలు చంద్రబాబు నాయుడు గారికే తెలియదు నేను ఆంధ్రజ్యోతి పాత అంతకుముందు ఉన్న పత్రికను కొన్నది కూడా, కొన్న తర్వాత చెప్పాను ఇవన్నీ వాస్తవాలని చెప్పి ఆయన ఏదో ఒక రెండు ముక్కల్లో తేల్చేసి విజయసాయిరెడ్డి గారి మీద విరుచుకుపడ్డారు, దుమ్ము లేపారు. ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి దుమ్ము దులిపారు. ఆంధ్రజ్యోతి క్యాప్షన్ ఏదో ఉంది, దమ్మున్నోళ్ళు దుమ్ము లేనోళ్ళు దుమ్ము లేపుతారని ఏదో ఉంది కదా. సో ఆ క్యాప్షన్ తగ్గట్టు ఈయన దుమ్ము లేపేశారు విజయసాయిరెడ్డి గారిని. అసలు ఎలాంటి పదజాలాన్ని ఉపయోగించంటే అత్యంత నీచమైనటువంటి రాజకీయాలు లేచినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే విజయసాయిరెడ్డి గారు అని చెప్పి తెలియజేశారు. దాంట్లో అత్యంత నీచమైనటువంటి రాజకీయాలు చేస్తారని చెప్పి చెప్తూ నీచ్ కమీన్ విజయసాయిరెడ్డి గారు అని చెప్పి రాశారు. నీచ్ కమీన్ తర్వాత ఏమొస్తుందో అందరికీ తెలుసు, బట్ ఆ ప్లేస్లో విజయసాయిరెడ్డి గారి పేరు పెట్టారు. నీచ్ కమీన్ కు డాష్ డాష్ ఉంటుంది కదా, ఆ కు డాష్ డాష్ బదులు విజయసాయిరెడ్డి గారిని తెలుసు నీచ్ కమీన్ కు అని చెప్పి రాశారు. ఆయన్ని రాసి నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే చర్చకి నేను సిద్ధము, నా మీద ఆరోపణలు చేశావు కదా, ఈ ఆరోపణల మీద అలాగే మన ఇద్దరం చర్చించుకుందాము. సో నువ్వు A2గా ఉన్నావు, సో నువ్వు A2 విజయసాయిరెడ్డి చేసే ఆరోపణలకి ప్రతిసారి నేను వివరణ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. నువ్వు ఆయన ఏమన్నాడంటే తెలుగేతర ప్రాంతాల్లో ఎక్కడైనా చర్చకు సిద్ధమని అన్నాడు ఆయన. ఎవరు? విజయసాయిరెడ్డి గారు ఆ ట్వీట్లో. సో మనం ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీలో పెట్టుకుందాము, లైవ్ టెలికాస్ట్ ABN ఉంటుంది, అలాగే మీ మీడియాని కూడా కూలి మీడియాని కూడా తీసుకొచ్చుకో, వ్రాత మీడియాని కూలి మీడియాని తీసుకొచ్చుకో అని చెప్పి ఆయన రాశారు. టెలికాస్ట్ లైవ్ పెట్టుకొని నువ్వు కనుక ఢిల్లీకి వస్తే మనం ఢిల్లీలో ముఖాముఖి చర్చ పెడదాము, ఆర్కే వీకెండ్ పెట్టేద్దాము, పెట్టేసి చర్చ పెడదాం, లైవ్ పెట్టేసుకుందాము, తేలిపోద్ది, నువ్వు నేనే తేలిపోద్ది ఏదనేది. నువ్వు కనుక రాకపోతే ఇంకా నీచ్ కమిన్ డాష్ నువ్వు, సో వస్తావో రాదో తెలుసుకో, ఇదే నా సవాల్ అని చెప్పి వీకెండ్ని ఆయన ముగిచ్చాడు. ఎండ్ కార్డు వేసాడు విజయసాయిరెడ్డి గారికి. ఏంటంటే అన్నీ బాగానే ఉన్నాయి, సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు. రాధాకృష్ణ గారి మీద ఆరోపణలు చేయటం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు అంటాం, చంద్రబాబు నాయుడు గారు జేబులో మనిషి అంటాం, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అవన్నీ విజయసాయిరెడ్డి గారు తన ట్వీట్లో పొందుపరిచారు. ఇవన్నీ బాగానే ఉంది. అయితే అక్కడ పొందుపరిచినటువంటి అంశాలు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. ఏమున్నాయంటే ఈ విజయసాయిరెడ్డి గారు అనేక సందర్భాల్లో రాధాకృష్ణ గారిని కలిశారు అనేది, తను కలిశారు అని చెప్పి రాశారు, ఆ వీకెండ్లో రాశారు. ఈ విజయసాయిరెడ్డి అని అతను తను కలిశారు అని చెప్పి రాశారు. రాస్తే ఒక పాయింట్, నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చానా, మీరు నా ఇంటికి ఎన్నిసార్లు వచ్చారు, ఎందుకు వచ్చారు అని చెప్పి ప్రశ్నిస్తూ ఏ డీల్ సెట్ చేయడానికి. ఇప్పుడు ఆ ట్వీట్లో మీకు అబ్జెక్షన్ వర్డ్స్ ఏంటంటే విజయసాయిరెడ్డి గారు పొందుపరిచినటువంటి ట్వీట్లో ఈయన ఒక బ్లాక్మెయిల్ అని, తర్వాత డీల్స్ రాజా అని డీల్ చేస్తారని చేశారు, డీల్ మెయిల్ అని ఏదో పెట్టారు. డీల్స్ చేస్తారు అంటే మధ్యవర్తిత్వం, బ్రోకరేజ్ అని చేస్తారు రాధాకృష్ణ అనే యాంగిల్లో రాశారు. బ్లాక్మెయిల్, డీల్ మెయిల్ అని రాశారు, డీల్ మ్యాన్ అని ఏదో రాశారు.
ఇది ఆ ట్వీట్లో దాన్ని చేస్తూ నేను డీల్ చేస్తాను, మధ్యవర్తిత్వం ఇస్తాను అని అంటున్నావు కదా. నేను జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తిత్వం పంపించారు కదా, అలాగే కేసీఆర్ గారు కూడా పంపించారు. ఇద్దరితోటి నేను భారీ అమౌంట్స్ తీసుకొని నేను కాముగా ఉండేవాడిని కదా. మరి మధ్యవర్తిత్వం తీసుకొచ్చింది ఎవరు? విజయసాయి రెడ్డి నువ్వే కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయకుండా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రాయకుండా ఉండడానికి డీల్ కోసం వచ్చావు కదా. నువ్వు వచ్చిన నువ్వు చేసిన నువ్వు ఏం కావాలో అడుగు అని అంటే నేనేం చెప్పాను? చట్టబద్ధమైన పాలన చేస్తే చాలు, అంతకు మించి వద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే చాలు అని చెప్పాను కదా. అది నీకు కూడా తెలుసు కదా. నువ్వు ఎన్నిసార్లు కలిసావు నన్ను? ఎందుకు కలిసావు? ఏ డీల్ సెట్ చేసుకోవడానికి కలిసావు నువ్వు? సో ఎవరు డీల్ మ్యాన్? డీల్స్ చేసేది ఎవరు చేస్తారు డీల్స్ అనే దాని మీద ఒక రకంగా చెప్పాలంటే ఎక్కి దిగారు విజయసాయి రెడ్డి మీద. ఎవరు? రాధాకృష్ణ గారు దిగుతూ ఆయన ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ డీల్స్లో ఏమేమి డీల్స్, ఎలాంటి డీల్స్ తీసుకొచ్చావు అనేది నేను చెప్పను, ధర్మం కాదు, ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగింది కాబట్టి అని చెప్పి మెన్షన్ చేశారు. కరెక్ట్గా నాకు ఇక్కడే కొంచెం ఎందుకు ఇలా రాశారు అనిపించింది నాకు. కారణం ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది రహస్యం అయితే ఓకే, రహస్యంగా ఉంచవచ్చు. కానీ డీల్స్ కోసం వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పాను అని చెప్పి నువ్వు మెన్షన్ చేసినప్పుడు రాధాకృష్ణ గారు ఆ డీల్స్ ఏం తీసుకొచ్చారో, ఆ డీల్స్ వివరాలు ఏంటి అనేది కూడా మెన్షన్ చేయాలిగా. తర్వాత కొన్ని రహస్యాలు నేను చెప్పను అన్నారు. ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కూడినటువంటి రహస్యాలు అవి నేను చెప్పను అని అన్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత బంధం ఉందా అనేటువంటి సందేహం వస్తుంది కదా అది చదివిన వాళ్ళకి. విజయసాయి రెడ్డి గారికి, రాధాకృష్ణ గారికి ఒక అండర్స్టాండింగ్ ఉందా అనే అనుమానం వస్తుందిగా. ఉందని నేను అంటలా, నేను కొన్ని చెప్పలేను అని అన్నారు. మీ ఇద్దరి మధ్య ఏం లేనప్పుడు ఎందుకు చెప్పకూడదు? ఒక బంధం అనేది లేదు, బాండింగ్ లేదు ఇద్దరి మధ్య. ఇద్దరు మిత్రులు కాదు కదా, ఇద్దరైతే మిత్రులు కాదు కదా. పని మిత్రులను ఒప్పుకుంటున్నాం, సో మిత్రులను ఒప్పుకుంటే ఓకే. ఇప్పుడు ఆయన వచ్చి నీతోటి చాలాసార్లు వచ్చాడని చెప్పారు. అన్నిసార్లు రావడానికి అవసరం ఏంటి అసలు అనే డౌట్ వస్తుంది కదా చదివిన వాళ్ళకి. అన్నిసార్లు ఎందుకు వస్తారు? ఇప్పుడు ఒక ఇద్దరు మనుషులు కలుస్తారండి, కలిసినప్పుడు వాళ్ళిద్దరికి పడదు అన్నప్పుడు రెండోసారి ఆ వ్యక్తి రాడు కదా, మూడోసారి రాడు కదా, నాలుగోసారి రాడు కదా. మరి అన్నిసార్లు ఎందుకు వచ్చాడు? దానికి అనుమానం వస్తుంది ఆ వీకెండ్ చదివితే. ఒకటి. రెండు, నెల క్రితం కూడా వచ్చాడని చెప్పారు. నెల క్రితం ఎందుకు వచ్చినట్టు? నెల క్రితం కూడా వచ్చి కలిశాడు అని చెప్పారు. మరి ఎందుకు వచ్చినట్టు? ఇన్నిసార్లు ఎందుకు వచ్చినట్టు? ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏమి లేదు, లేదు కదా, రహస్యమైన అయ్యను బయట పెట్టినట్టయితే కనుక బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే సీక్రెసీలు ఉంచాలి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విషయంలో సీక్రెట్ ఉంచాల్సినటువంటి అవసరం ఆర్కే గారికి ఉండదు అనేది అందరు నమ్ముతారు. ఆ నమ్మే వాళ్ళలో నేను కూడా ఉన్నా. మరి ఎందుకు దాచిపెడుతున్నారు మీరు? అంటే రేపు ఒకవేళ చర్చికి వస్తే అప్పుడు బయట పెడతారా? చర్చికి రాకపోతే ఇంకా అంతేనా, అవి క్లోజ్ అయినా కదా. అప్పట్లో కూడా వైజాగ్లో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు అదేదో రాసలీల వ్యవహారం అని చెప్పి 2-3 రోజులు రాశారు. ఆ తర్వాత బయట పెడతానని, ఆ వీడియోలు బయట పెడతానని కూడా సవాల్ చేశారు. తర్వాత ఆ వీడియోలు ఎటుపోయినాయి తెలియదు. ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేయడం దీనికి, ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేసి రీడర్స్లో మళ్ళీ తర్వాత కాము ఎందుకు ఉంటారు అనేటువంటిది చర్చ అయితే వస్తుంది కదా. ఓకే, డెఫినెట్గా వస్తుంది కదా చర్చ. ఇప్పుడు నెల క్రితం కలిసి ఏం చెప్పారు అనేది క్యూరియాసిటీ కదా అందరికీ. తర్వాత కొన్ని హింట్స్ ఇచ్చారు, బహుశా అదే చెప్పారేమో తెలియదు మనకి. ఏమి హింట్స్ ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మట్లేదు, దగ్గర రానివ్వట్లేదు అనేది చెప్తున్నారని. ఎవరు? విజయసాయి రెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి తను నమ్మట్లేదు, తన దగ్గర రానివ్వట్లేదు అనేటువంటిది అందరికీ చెప్తున్నాడు ఆయన అని చెప్పి చెప్తున్నాడు. బహుశా అందరికీ చెప్పేది ఈయన కూడా చెప్పారా అనేది తెలియట్లా. రెండో హింట్ ఏమి ఇచ్చారని అంటే ఢిల్లీలో కూడా తన గురించి హోంశాఖలో కానీ, ఢిల్లీ కేంద్ర హోంశాఖలో కానీ, లేదా పిఎంఓ ఆఫీసులో కానీ విజయసాయి రెడ్డి అనే అతన్ని నమ్మకూడదు
అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. అది అలా అక్కడ కూడా నాకు ఇబ్బందిగా ఉంది అనేది ఇతనే కొంతమందికి చెప్తున్నాడు, విజయసాయి రెడ్డి కొంతమంది చెప్తున్నాడు అనేది ఒక హింట్ ఇచ్చారు ఈయన. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఏమైనా రాజకీయ పునరావాస కేంద్రం కావాలనే ఉద్దేశంతో ఏమైనా ఆర్కే గారిని కలిశారా అనేటువంటి ఒక సందేహం వస్తుంది సహజంగా. ఎందుకంటే రహస్యాలను బయట పెట్టలేదండి. ఇప్పుడు రాధాకృష్ణ గారు విజయసాయి రెడ్డి గారు కలిశారంటే దేని గురించి కలిసి ఉంటారు? రాజకీయపరమైనటువంటి సంబంధాలైనా కలిసి ఉండాలి, లేదా ఆర్థికపరమైనటువంటి సంబంధాల విషయాన్ని కలిసి ఉండాలి. ఇంకేముంటాయి ఈ రెండు కాక? బహుశా రాజకీయపరమైనటువంటి పునరావాసం. ఇప్పుడు ఏదన్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని ఏం చేయాలి అనే దాని మీద చర్చించారా మీతోటి? అది బయట పెట్టాలి, క్యూరియాసిటీ కదా. అది మెన్షన్ చేయకుండా జస్ట్ ఆయన ఏం చేశారంటే చాలాసార్లు కలిశారని చెప్పి చెప్పడం, ఈ రెండు హింట్స్ ఇవ్వడం జరిగింది. అసలు ఆ రహస్యాలు ఏంటనేది బయట పెట్టకపోవడం అనేది గతంలో కూడా వైజాగ్లో ఆయన ఉత్తరాంధ్రలో ఉన్నప్పుడు రాసలీల వీడియోల మీద ఆయన బయట పెట్టలేదు. ఇప్పుడు కూడా బయట పెట్టడానికి ఆయన ఇష్టపడలే. బహుశా ఢిల్లీలో చర్చకు వస్తే అది అప్పుడు ఏమన్నా పెడతారేమో, లేదంటే రహస్యంగానే మిగులుస్తారా రాధాకృష్ణ గారు అంటే బహుశా నేను అనుకోవడం ఆ రహస్యాలుగా ఉంచితే రాధాకృష్ణ గారి మీద ఇలాంటి చర్చలు వస్తాయి. ఓకే, ఆ చర్చలు రాకుండా ఉంటే రహస్యాలు బయట పెడితే దానికి పరిపూర్ణత చేకూరుతుంది ఆ వీకెండ్కి అనేది నాకు అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.